మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది, దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూటమి నేతల దగ్గర ఉన్నాయి అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు వాస్తవం తెలియదు కానీ దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశాలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ఎంత డేంజరస్ అనేది మనకు తెలుసు. ముఖ్యంగా తెలంగాణలో జరిగినటువంటి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంతో మంది ఫోన్లను ట్యాప్ చేయటం, వారు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది మొత్తం రికార్డ్ చేసి పింక్ బాక్స్ కి చేరవేశారు కొంతమంది ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్నటువంటి అధికారులు. ఆ కేసు ఇప్పటికి కూడా విచారణ జరుగుతూనే ఉంది. భారతదేశంలోనే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది నమోదైనటువంటి ఆ కేసు ఇప్పుడు అక్కడ అధికారికంగా చేశారు. తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకున్నటువంటి గులాబీ దళాధిపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి నిర్వాకం నిజంగా ఒక సమాజంలో ఆయన తలెత్తుకొని తిరిగే పరిస్థితి లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఒక రాష్ట్రానికి సంబంధించి ఆయా పార్టీల అధినేతలు, నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, న్యాయవాదులు, జడ్జిలు, వ్యాపారవేత్తలు, ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించినటువంటి కేసీఆర్ భయపెట్టడం, వారిని నిర్బంధించడం, కిడ్నాప్లు, అరెస్టులు, రకరకాల కార్యక్రమాలు జరిగాయి. ఇటువంటి సందర్భంలో ఆ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. 2 సార్లు కేసీఆర్ అక్కడ విజయం సాధించారు. 3వసారి హ్యాట్రిక్ విజయం సాధించడానికి అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఏ రకంగా వాడుకున్నారనేది గుర్తు చేస్తున్నాం. ఒక రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని నిక్షిప్తం చేయటానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేయాలి. అంటే ఆ రాష్ట్రంలో ఏవైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి శక్తులు చొరబడ్డాయా, తీవ్రవాదు ఉగ్రవాద కార్యకలాపాలు ఏమన్నా ఎంట్రీ ఇచ్చాయా, తల దాచుకున్నారా, ఇటువంటి వాటిని చాలా క్లియర్గా ఎంక్వైరీ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాలి, నివేదిక సమర్పించాలి. కానీ అక్కడ చేసింది ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏమేం మాట్లాడుకుంటున్నారు అనేది. ఈవెన్ పింక్ బాస్ ఏం చేశాడంటే గులాబీ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించాడు. అంటే ఎవరి మీద అయితే డౌట్ ఉందో. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి కేసీఆర్. ఇలా అంటున్నానని నాకు ఎందుకనంటే ఆ రకమైనటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎలా ఉండాలి అనేది పక్కన పెట్టి తమకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం, అధికారంలో మనం ఉన్నాం కదా, మనల్ని ఎవడో ఏం చేయలేడు అన్న విధంగా బిహేవ్ చేశారు. ఇలాంటి సందర్భంలో అక్కడ అధికారికంగా జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఫ్యాన్ పార్టీ నేతలు కొంతమంది ఫోన్లను ట్యాప్ చేశారు అనేది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ఒక బలమైనటువంటి ఉదాహరణ ఏంటంటే, ఏదైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక నిందితుడిగా ఉన్నటువంటి ఒక ఛానల్ ఎండి శ్రవణ్ రావు, ఆయనకు దుబాయ్లో భవనాలు ఉన్నాయి. ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ను ఈ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి రాజ్ కసిరెడ్డి ఇంకా కొంతమందికి అక్కడ ఆశ్రయం కల్పించారట. అంటే దుబాయ్లోనే దీనికి స్కెచ్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో. ఆ టీమే కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు, అలాగే జనసేన ఇంకా ఇతర పార్టీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారు అనేది. అంటే ఇదంతా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుసనల్లోనే జరిగింది. ఎందుకనంటే లింకప్ కుదురుతుంది, శ్రవణ్ రావు వీళ్లకు ఆశ్రయం ఇవ్వడం ఏంటి అనేది ఇప్పుడు బలమైనటువంటి ఒక మాట వినిపిస్తుంది. దానికి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో గతంలోనే ఈ యొక్క వచ్చింది ఆరోపణ, తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే ప్రధానంగా జనసేన పార్టీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించారు, ట్యాపింగ్ జరిగింది అనేది. దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా సందర్భాల్లో ఆరోపించారు. తెలంగాణలో జరిగినట్లు ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నటువంటి 2019 నుంచి 2024 వరకు మా ఫోన్లను కూడా ట్యాప్ చేయించారు. ఇక్కడంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటెలిజెన్స్తో సంబంధం లేకుండా బయట ఏజెన్సీలతో. కాబట్టి దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి దీనికి ముఖ్యమైనటువంటి కారకులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని కోర్టులో పిటిషన్ వేశారు, డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు. ఇలా రకరకాలుగా జరిగింది. దాని మీద మళ్ళీ సైలెంట్ అయ్యారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో బయటపడుతున్నటువంటి నిజాలు ఏవైతే ఉన్నాయో విచారణలో, దాన్ని బట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది రాజకీయ వర్గాల్లో బలమైనటువంటి ఒక చర్చ అనేది జరుగుతుంది. ఏమో అయి ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ ఫోన్ ట్యాపింగ్లో నిందితుడు ఎవరైతే ఉన్నారో శ్రవణ్ రావు, అతనితో వీళ్ళ చేతులు కలపడం ఏంటి, అది కూడా దుబాయ్లో తలదాచుకోవడం ఏంటి,
తలదాచుకోవడం కాదు, దుబాయ్లో స్టేయింగ్, చక్కగా ఇక్కడ కొల్లగొట్టినటువంటి డబ్బును అక్కడ తీసుకెళ్ళి ఎంజాయ్ చేయటం, నెలలో 15 రోజులు అక్కడ 15 రోజులు ఇక్కడ. సిట్ విచారణలో తేలినటువంటి అంశాలు ఇవి. హైదరాబాదు, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ ఇటువంటి ప్రాంతాల్లో ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి భవనాల్లో వీరు స్టే చేయటం, అవసరమైతే దుబాయ్ వెళ్ళటం. ఆ దుబాయ్ వెళ్ళినటువంటి సందర్భంలో ఈయనే వారికి అపార్ట్మెంట్ ఇచ్చారు, అది కూడా కాస్ట్లీ అపార్ట్మెంట్. దుబాయ్లో భవంతులు ఎలా ఉంటాయో మనకు తెలుసు. సో ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా జరిగింది, చేయించారు. ఎందుకంటే తెలంగాణ అప్పటి రాజకీయాలు ఎవరైతే కేసీఆర్కి అత్యంత సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మరి ఆయన తెలివితేటలు ఏ విధంగా ఉన్నాయో ఈయన తెలివితేటలు కూడా అలాగే ఉంటాయి కదా. ఏదో కావాలని చెప్తుంది కాదు, ఇది జరుగుతున్నటువంటి ప్రచారం. అది ప్రచారమో నిజమో వాస్తవం అనేది పక్కన పెడితే కనుక జరిగింది. ఎన్ని అక్రమాలు, ఎన్ని అవినీతి, ఎంతో అవినీతి బయటపడుతుంది. అక్రమాలకు సంబంధించి ఆధారాలు బయటపడుతున్నాయి, సాక్ష్యాలు. ఇవన్నీ కూడా 2019 నుంచి 2024 వరకు జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులపై ఎటువంటి అరాచకాలు, ఎటువంటి దౌర్జన్యాలు, ఎటువంటి దాడులు జరిగాయో మనం చూసాం. ఈవెన్ పార్టీ ఆఫీసులపై కూడా దాడులు. అంటే రెండోసారి అధికారంలోకి రావడానికి ఈ విధంగా వ్యవహరించారు. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఆయన చేసినటువంటి వ్యవహారం ఎలా ఉందో ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అలాగే చేశారు. అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ వ్యవస్థను వాడకుండా బయట వారికి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్కి ఈ ఫోన్ ట్యాపింగ్ బాధ్యతను అప్పగించారు. దానికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అనేది ఇప్పుడు ప్రధానంగా వెలుగులోకి వచ్చినటువంటి అంశం. చూడాలి మరి దీనిపై ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది కూటమి. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ చర్యలు కానీ చాలా ముఖ్యమైనటువంటి వాటిగా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి అన్నీ కూడా ఆధారాలతో సహా బయటపెడుతుంది కూటమి. ఎక్కడా కూడా బేస్లెస్ అలిగేషన్స్ అనేది చేయట్లా. అంటే నిరాధారమైనటువంటి ఆరోపణలు, ప్రతిదానికి ఆధారం ఉంది, ప్రతిదానికి సాక్ష్యం ఉంది. మనం చూస్తున్నాం ఎన్నో కేసులు, ఎంతో మంది నేతలు, ముఖ్యమైనటువంటి నేతలు వైఎస్ఆర్సీపీలో. సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనడానికి ఎటువంటి సందేహం లేదు అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీన్ని సమగ్రంగా విచారిస్తే అనేక విషయాలు బయటపడతాయి అనేది కూడా బాగా వినిపిస్తుంది. చూడాలి కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఒక్కొక్కటిగా ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ రకంగా మారిందో మనకు తెలుసు, దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోకర్లా. ఇలాంటి క్రమంలో ఏ విధమైనటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ నేతల ఫోన్లను ట్యాప్ చేయించారా అనే దాని మీద కూడా మీ అభిప్రాయం తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.